షెడ్యూల్ కులముల వర్గీకరణపై ప్రజల నుండి వివిధ కుల సంఘ నాయకుల నుండి అభిప్రాయాలు మరియు వినతులు స్వీకరణ కార్యక్రమాన్ని ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా మరియు జిల్లా కలెక్టరేట్లోని స్పందన భవన్లో అభిప్రాయాలు స్వీకరించి జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అంటే ఇది డిలే అవుతుందేమో మనమే రాయించేసి ఇక్కడ క్రౌడ్ వేరే పార్టీ ఇక్కడ ఉంటారు ఇద్దరు. బాబు పీజీఆర్ఎస్ వాళ్ళు వస్తే ఇది సార్ ఆధార్ కార్డు ఇవ్వండి. ఆధార్ కాలేదు సార్. నెంబర్ తెలుసా సార్? ఎవరు బాబు అందరూ వచ్చారా? చలో సార్ 2 1 పెండింగ్ లో పెట్టా. సైలెంట్ లో పెట్టుకో. మొబైల్ సైలెంట్ లో పెట్టుకోండి. ముందుగానే తీసుకోరు కావాలి, నోటిఫికేషన్ కావాలి. నోటిఫికేషన్ అప్పుడు దానివల్ల ఇది ఇబ్బందులు మొదలైంది కదా. ఇప్పుడు మీరు వచ్చి అందరూ అన్ని చోట నాకు చెప్తున్నారు, అది రికార్డులో వస్తుంది. మీకు ముందు వాళ్ళ ఫోటో తీద్దామంటే ఏదైనా ఫోటో కావాలా? These people are all committed cameramen from agency. మరి చేసుకొని తినడానికి పని లేక మానవ జీవన వికాసానికి దూరంగా ఉంటూ శ్మశానాలకు దగ్గరగా ఉంటూ బతికినటువంటి మా నిష్పష్టమైనటువంటి బతుకుల్లో మరి ఇలాంటి బతుకులు బతికినటువంటి మమ్మల్ని ఈ సమసమాజంలోకి ఈ దేశంలో ఉన్నటువంటి ఏ దేవుడు కానీ, ఏ దెయ్యం కానీ, ఏ కుల గ్రంథం కానీ, మత గ్రంథం కానీ మా యొక్క బతుకుల్లో ఈ సమసమాజంలోకి తీసుకురాలేదు. ఇంకా చాలా మంది ఉన్నారు. సో దయచేసి మాకు ఆనందదాయకమైన రోజు. ఒకప్పుడు కులం పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడిన జాతి ఈరోజు మేము ఆత్మగౌరవంతో పాటు హక్కులు సాధించుకున్న రోజు ఈరోజు. 30 సంవత్సరాల పోరాట ఫలితం మందాకృష్ణమాది గారి నాయకత్వంలో ఈరోజు కమిషన్ రావటం, అలాగే ఆ కమిషన్ గారికి మేము వినతి పత్రాలు సమర్పించుకోవడానికి ఇక్కడికి మాకు అందరికీ కూడా అవకాశం కల్పించినందుకు మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, నిజంగా మా పోరాటం వ్యక్తిగత పోరాటం కాదు, మా ఒక్క కులానికి సంబంధించిన పోరాటం కాదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్లు ఈ ఎస్సీలో ఉన్నటువంటి 59 కులాలకి, ఈ పీడిత కులాలందరికీ జనాభా నిష్పత్తి ప్రకారం పంచుకొని కలిసి ఉందని చెప్పిన మాట ప్రకారమే మా ఉద్యమం కొనసాగుతా ఉంది. మన ఈ ప్రకాశం జిల్లాకి దేవానంద్ గారు హక్కుగా ఉన్నారు. అప్పుడు డిఆర్డీఏ పీడీగా నేర్కొండ గారు ఉన్నారు సార్. ఆ టైంలో
నేను డిగ్రీలో ఉండటంలో 36 పోస్టులు ఒక సామాజిక వర్గం వాళ్ళకే వచ్చినాయి. ఒక 4 పోస్టులే మాజీ సామాజిక వర్గం రాకుండా సార్. ఇతనికి పదే పదే 3 సంవత్సరాల పాటు తిరిగినా కానీ నాకు అవకాశం ఇవ్వకుండా లాస్ట్ కి లేవు ఉద్యోగాలు లేవని చెప్తే ఒకసారిగా నాకు అసహనం వచ్చింది సార్. నేను ఉప్పలాలు చూడలేదని చెప్పేసి నేను ఖచ్చితంగా నేర్కొండ గారితో మాట్లాడాను సార్. అంతే అదే విధంగా ఈ జిల్లాలో కావద్దు, ఈ రాష్ట్రంలో కూడా ఇంత అన్యాయం జరుగుతుంది. 1995లో పీఈటీ చేశాను సార్. 96లో సభ హాల్లో ఉండకూడదు, వినతి పత్రం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా బయటకు వెళ్ళాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ కూడా లైన్లో రండి. దయచేసి ఇచ్చిన వాళ్ళంతా బయటకు వెళ్ళిపోవాలి. పాటు నియోజకవర్గం ఉంటే ఎమ్మెల్యేగా ఒక్క మాదిగా రానివ్వలేదు. పాటు నియోజకవర్గం ఒకటే ప్రకాశం జిల్లాలో అప్పుడు But since today, till today, no development has been made. 40% of the downtrodden under poverty what we see happening, right? The government is telling instead of developing scheduled caste people, sir, I waited there for 5 months. మీరందరూ కూర్చోవాలి, లేకపోతే గ్యాప్ Please consider for me. The verdict given by the Supreme Court on 1st August 2024 is quite unconstitutional and it cannot be accepted. And we మీరందరూ కూడా కూర్చున్నట్లయితే ఒక్కొక్కరు వచ్చామండి. వెనకాల కూర్చున్నాం అందరూ కలమాయించండి. అందరూ కూర్చోవాలి ప్లీజ్. సీట్లు ఉన్నాయి. ఓకే సార్. ఓకే ఓకే సార్. ఓకే సార్. Okay, sir. In the scheduled caste subclassification, why we are opposing, sir? It is the Supreme Court verdict is intentionally, influentially given verdict, sir. And again, this commission appointed by state government, it is also a politically motivated appointment, sir. We strongly opposing, sir. Next, on 1 August 24, Supreme Court verdict, they says that SC/ST subclassification should be done based on the empirical data. What is empirical data? That is caste census and socio-economic status. That is the SCCC. Now, recently, caste census. So, earlier government, YCP government, 9/1/2024, they conducted caste census. Now, you are doing social audit. Now, this social audit, everything is false, sir. Everything is, I will tell you in Telugu, SC Mala Hindu, Christian ga padindi. Again, Mala ఓసీగా పడింది, వాళ్ళ క్వాలిఫికేషన్ లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్లాస్ సార్. దిస్ క్యాష్ సెన్సస్ డేటా అబ్సల్యూట్లీ ఇన్వాలిడ్ సార్. భారతదేశము ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు ప్రతి పిల్లలు గవర్నమెంట్ ఉద్యోగాలు రావాలనుకుంటారు సార్. ఎందుకంటే బికాస్ ఆఫ్ హ్యూజ్ శాలరీ దే ఆర్ ఆఫరింగ్. బట్ అయితే దే డ్రాప్ అవుట్ బికాస్ ఆఫ్ ఎన్హాన్సింగ్ ఫీ రైజెస్ సార్. ఫీజులు పెంచితే చదువు మధ్యలో ఆగిపోయిన వాళ్ళు ఐఐటీలో సీటు కొట్టేసి చదువు మానేస్తారు సార్. ఈ రోజుల్లో ఈ టెక్నాలజీ ఉన్న దేశంలో ఈ రోజుల్లో 2500 మంది డేటా సార్. దిస్ ఈజ్ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా వచ్చిన కూడా కానీ కొత్తగా కూడా మీరు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మాత్రమే ఈ యొక్క దేశం అభివృద్ధి చెందిందన్నారు. అటువంటి అంబేద్కర్ కలలు కన్నారా? కలల్ని ఈ రాజ్యాంగం ద్వారా సాకారం చేసుకొని మా జిల్లాకి ఒక మహిళా కలెక్టర్ గారు కూడా తమీమాన్సీ గారు ఉండటం కూడా చాలా సంతోషం సార్. మేమందరం కూడా స్వాగతిస్తున్నాం, చాలా గ్రేట్ఫుల్ గా ఫీల్ అవుతున్నాం. ముఖ్యంగా నేను చెప్పేవన్నీ కూడా స్ట్రైట్ గానే మాట్లాడతాను సార్. ఫస్ట్ వచ్చేసి మన ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు భావిస్తున్నటువంటి ఎస్సీ వర్గీకరణ జరగాలి. ఎస్సీ వర్గీకరణ జరగడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఎస్సీలో ఉన్న కొన్ని వర్గాలు ముందుకు పోయినాయి, కొన్ని వర్గాలు వెనకపోయినాయి, కొన్ని వర్గాలే తింటున్నాయి అంటున్నారు. మీరు ఓకే సార్.
అయిపోయింది బాబు అయిపోయింది. ఫోన్ వస్తుంది, బయటకు వస్తుంది ఫోన్ వస్తుంది. ఓకే అక్కడ అదే ఆయన మీరు రండి ఆయన ఒక 5 నిమిషాలు మాట్లాడితే సమయం ఎక్కువ అవుతుంది. మీకు మీ వాల్యుబుల్ టైం ని మేము చేస్తాం అవుతాం కాబట్టి వాళ్ళందరూ 1994 జూలై 7న మా గ్రామంలో ఎంఆర్పీఎస్ ఏర్పడింది సార్. ఏర్పడటానికి గల కారణం 1965 సంవత్సరంలో లోకూర్ కమిషన్ ఏర్పాటు చేస్తారు సార్ గవర్నమెంట్. ఆ లోకూర్ కమిషన్ రాష్ట్ర వ్యాప్త పర్యటన జరిగిన తర్వాత 59 కులాల్లో ఏ కులాలు రిజర్వేషన్ ఫలాలు అనుభవించింది, ఏ కులాలు అనుభవించలేదని చెప్పి సర్వే చేసి దానిలో జనాభా దామాష ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మాదిగలు అధికంగా ఉన్నారు. మాదిగలకి చెందాల్సినటువంటి రవాటా రాలేదు. కేవలం 1-2 కులాలు మాత్రం అనుభవించింది. అందులో ప్రధానంగా మాలలు అనుభవించారని చెప్పని లోకూర్ కమిషన్ ఆనాడు చెప్పి ఆ కులాల నుంచి ఎస్సీ జాబితా నుంచి ఆ ఎస్సీలలో ఎక్కువ రిజర్వేషన్ ఫలాలు అనుభవించినటువంటి కులాలను తొలగించని చెప్పి కూడా 1965లో కమిషన్ సిఫార్సు చేసింది. అది చేసిన తర్వాత అప్పుడు సదాలక్ష్మమ్మ గారు, గౌరవనీయులు సదాలక్ష్మమ్మ గారు, మాజీ మంత్రివర్యులు సదాలక్ష్మమ్మ గారు ఆదిజాంబ రద్దు ఫెడరేషన్ పేరు మీద ఎస్సీల వర్గీకరణ జరగాలని చెప్పని ఆమె తన గొంతుని 1967 సంవత్సరం నుంచి వినిపిస్తా ఉంది సార్. ఆ క్రమంలోనే 1994 మార్చి 5వ తారీఖున హైదరాబాద్ నిజాం కాలేజ్ గ్రౌండ్ లో సదాలక్ష్మమ్మ గారు ఒక మీటింగ్ పెడతారు సార్. ఆ మీటింగ్ లో 1991 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీల జనాభా ఎంతమంది ఉన్నారు, అందులో మాలలు ఎంత, మాదిగలు ఎంత, ఎస్సీల ఎమ్మెల్యేల సంఖ్య ఎంత ఉన్నారు, మీ ఎంపీల సంఖ్య ఎంత ఉన్నారని చెప్పి లెక్కలు తీస్తారు సార్. ఆ లెక్కల్లో 6 ఉండబడింది 1,15,00,000 మంది ఎస్సీల ఉమ్మడి జనాభా ఉంటారు సార్. అందులో 70 లక్షల మంది మాదిగలు గాను, 40 లక్షల మంది మాలలు గాను, 5 లక్షల మంది ఉపకులాలు గాను కనబడుతుంది మాలలు ఉంటారు సార్. అంటే 70 లక్షల మంది ఉండబడిన మాదిగల ఎమ్మెల్యేలు 9 మంది, 40 లక్షల మంది ఉండబడిన ఎమ్మెల్యేల సంఖ్య 30 మంది. ఇట్లా అన్ని చూసుకున్నప్పటికీ కూడా విద్యా, ఉద్యోగ, రాజకీయ, సంక్షేమ రంగాల్లో అవకాశాలు మొత్తం ఎస్సీలు ఉమ్మడి పేరు మీద ఉండడంతో ఒక సామాజిక వర్గమానికి పోతున్నాయి అని చెప్పని ఆమె ఒక కరపత్రం తోటి వస్తారు సార్. కానీ ఆ వేదిక తర్వాత అది రాజకీయ సభగా మారడం, కొంత డిస్టర్బెన్స్ అయిన తర్వాత ఆమె ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి 1994 జూలై 7న ఇదే జిల్లా సార్, ప్రకాశం జిల్లాలో నాగులపురపాడు మండలం ఉంటుంది సార్ పక్కనే. ఆ నాగులపురపాడు మండలంలో ఇదుముడి గ్రామం అనే గ్రామంలో ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని